ధనుసు రాశి వారికి ప్రతి పని నిదానంగా సాగుతుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటాయి. ఇవాళ అవుతుంది అనుకున్న పని ఒక 10 రోజుల తర్వాత అవ్వడం, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటాం, అది మధ్యలోనే ఆగిపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, కేంద్రంలో. ఏదైనా సరే భగవత్ సంకల్పం ఉండాలి. ఒకరి మీద మీరు ఏది ఆధారపడరు, ఎవరి మీద ఆధారపడరు. కావాలంటే 10 మందికి మీరు సహాయం చేస్తారు. ఆ సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎవరు ఎన్ని అన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మీ ధైర్యంతో ముందడుగు వేస్తారు. అలాగే వెయ్యండి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త చికాకు ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బిజినెస్ అనలిస్టులకి, అదేవిధంగా సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రతి పని నిదానంగానే ఉంటుంది. కానీ భవిష్యత్తు బాగుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న దశ అంతా బాగాలేదు కాబట్టి దైవదర్శనాలు ఎక్కువ చేసుకోవడం, శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అయితే సంతానాభివృద్ధి చక్కగా ఉంది వీరికి. వారికి మంచి ఉద్యోగం రావడం, ఎడ్యుకేషన్లో మంచి టాపర్గా నిలవడం, ఇటువంటి ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు కాలం కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఏదో చేయాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి పెంచారు మనల్ని, మనం ఇటువంటి వాటికి డీవియేట్ కాకుండా ముందుకు వెళ్ళాలన్న ఒక భావన ఉంటుంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు కుజుడితో కలిసి. ప్రేమకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ప్రేమ వివాహాలు ఏమైనా చేసుకోదలుచుకుంటే పెద్దల్ని సంప్రదించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు పనికిరావు. ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ముందుకు వెళ్దామనుకుంటారు, అక్కడ భంగపడడం జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అందుకే ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది. ఉన్న ఉద్యోగంలో కాకుండా వేరే ఉద్యోగం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో రిజైన్ ఇవ్వడం కానీ, టర్మినేషన్ కానీ ఉండే అవకాశాలు లేకపోలేదు. స్థానచలనం సూచిస్తోంది. కాబట్టి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న ఇండైజెషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్ తప్ప అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఆహార విషయంలో జంక్ ఫుడ్ దూరంగా ఉండడం చెప్పదగినది. కూరగాయల వ్యాపారస్తులకి, చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, అదేవిధంగా సినిమా కళారంగాల వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. కష్టఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభించే దిశగా నడుస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఎందుకంటే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. మీ ఏదైతే కోరిక ఉందో బలంగా అది స్వామివారిని తలుచుకుని ప్రతిరోజు 11 సార్లు, 21, 108 సాధ్యమైతే ఒక 108 సార్లు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా దక్షిణామూర్తి మంత్రాన్ని జపించండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారాన్ని కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.